పచ్చని తోటలతో నిండిన ఒక ప్రశాంత గ్రామంలో చిట్టి అనే చిన్న నల్ల పిల్లి ఉండేది. చిట్టి చాలాలుగా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం దాని ప్రాణం, గాలిగంటల శబ్దం. తోట చివర ఉన్న పాత ఇల్లు ముందు వేలాడుతున్న వెండి గాలిగంట మోగితే చిట్టి ఆనందంగా పరిగెత్తి అక్కడికి వెళ్లి కూర్చుండేది. ఒకరోజు పెద్ద గాలి వేసింది. ఆ గాలి తుపానుతో గాలిగంట కింద పడిపోయి దొర్లుతూ తోట బయటికి వెళ్లిపోయింది. చిట్టి అది కనిపించకపోవడంతో బాధపడింది. తన చిన్న పంజాలతో మట్టి వాసన చూస్తూ, గాలి తాకిడిని పసిగట్టుతూ గాలిగంటను వెతకడం ప్రారంభించింది. కొంతసేపటికి చిట్టి తోట దాటి పెద్ద చెట్టు కింద పడిపోయిన గాలిగంటను కనుగొంది. కాని అది తెగిపోవడంతో శబ్దం రాకపోయింది. చిట్టి మెల్లగా దాన్ని నోట పట్టుకుని తిరిగి పాత ఇంటికి తీసుకువచ్చింది. అక్కడ నివసించే వృద్ధ కళాకారుడు అన్నయ్యగారు ఆ గాలిగంట తెగిపోయిందని చూసి చిట్టి చేసిన దైవూఢం గ్రహించాడు. వెంటనే దాన్ని మరమ్మతు చేసి మళ్లీ వేలాడదీశాడు. గాలి సోకగానే మళ్లీ మధురమైన శబ్దం వినిపించింది.